నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సంచలనం నుంచి ఎలా బయటపడాలి? నీళ్లు బాగా బురదగా ఉన్నాయి అంటే దాన్ని శుభ్రం చేస్తారు. మురికిగా ఉన్నది నీరు, దాన్ని మురికి చేసింది బురద, మట్టి. నీటిని శుభ్రం చేసేది వట్టివేరు, ఉసిరికొమ్మలు, పట్టిక. తేటబడింది నీళ్లు. మనం చేసిందల్లా బురద నీళ్ళల్లో మాలిన్యాలు తొలగించడానికి కావాల్సిన పదార్థాలు వేయడం, అంతవరకు. మనం నీటిని శుద్ధి చేయలేదు, స్థితిని మార్చలేదు. ఇదే మన విషయంలో చూస్తే మన మనసు సంచలన పడింది, ఆందోళనకు గురి అయింది, అలజడిగా ఉంది అంటాం. సాధారణంగా మనుషుల్ని సంచలనపరిచేది ఎవరు? దాని నుంచి బయట పడేసేది ఎవరు? ఇది మన విషయంలో చూస్తే చాలా తమాషాగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. నేనులో ఆత్మ, శరీరం, పరమాత్మ ముగ్గురు ఉన్నారు. ఇందులో ఎవరు సంచలనపరుస్తారు, ఎవరు తేటపరుస్తారు? నేనెవరు? శరీరానికి ఆత్మకు సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో చదువు, ఉద్యోగం, సంపాదన అంటూ పరుగులు తీస్తున్నారు. కంటికి కనపడే విషయాల్ని మాత్రం చూస్తూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకపోవడం వల్ల మనసు సంచలన పడుతుంది. దాని ఫలితంగా వేటి కోసమో ఎవరి కోసమో ఎదురుచూపులు, నిరాశ, పర్యవసానంగా మనస్తాపం కలుగుతుంది. ఇది మనసులో సంచలనం ఏర్పడడానికి కారణం అవుతుంది. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. శాంతంగా ఉండడమే మన ప్రకృతి ధర్మం, అంటే సహజ ధర్మం. మనం దాన్ని మర్చిపోయి జీవితం అంటేనే కోపం, తాపం, ఆశ, నిరాశ, ఆనందం, దుఃఖం అని అనుకుంటున్నాం. మనం సంచలన పడుతున్నాం అనడానికి మనమే సాక్షి. మీరు తృప్తిగా జీవిస్తున్నారా అని ఎవరినైనా అడిగితే అవును అని ఎంతమంది సమాధానం చెప్తారు? ఎందుకు ఈ మానసిక సంచలనం? అదే అసలు ఆశ్చర్యం. నీళ్లు మురికి అయింది అంటే దాన్ని బురద మురికి చేసింది. గాలి, దుమ్ము, ధూళి ఇవన్నీ బురద చేసాయి. ఇక్కడ నీటికి జ్ఞానం లేదు, అది జడ పదార్థం. గాలి, దుమ్ము, ధూళి వీటికి కూడా జ్ఞానం లేదు, అవి కూడా జడ పదార్థాలే. రెండు జడ పదార్థాలు కలవడం వలన సంచలనం జరిగింది. కానీ ఇక్కడ సంచలన పడింది ఎవరంటే జ్ఞానం లేని దేహంలో ఉన్న జ్ఞానవంతమైన ఆత్మ. ఇక్కడ మనసును సంచలనపరిచేది ఏదంటే జ్ఞానం లేని దేహం, సంసారం అంటే ఈ లోకం. జనన మరణ చక్రంలో పడి పుడుతూ చస్తూ ఉన్నాం. ఈ దేహానికి, సంసారానికి ఏం జరుగుతుందో, ఏ కష్టం వస్తుందో, మన వాళ్ళకేమవుతుందో అనేవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించిన బంధాలు. అది ప్రత్యక్షంగానో లేక దేహానికి సంబంధించిన రోగంగా కానీ, మానసిక రోగంగా కానీ, ధనం విషయమైన సమస్యగా కానీ, వీటిలో ఏదైనా శరీరానికి సంబంధించింది. అదే మనల్ని సంచలనపరుస్తుంది. ఉన్నది లేనిది అన్న భేదం చూపిస్తుంది, లేనిది ఉన్నదని చూపిస్తుంది, ఉన్న దానిని లేనిదిగా చూపిస్తుంది, నిత్యమైన వాటిని అనిత్యమైనవిగా చూపిస్తుంది, శాశ్వతమైన వాటిని అశాశ్వతంగా చూపిస్తుంది, తాత్కాలిక ఆనందాన్ని నిత్యానందంగా చూపిస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని తాత్కాలిక ఆనందంగా నిరూపిస్తుంది, మొత్తం మార్చేస్తుంది. జ్ఞానం ఉన్న ఒకరిని జ్ఞానం లేని జడ పదార్థం సంచలనపరుస్తుందా? జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాళ్ళని సంచలనపరచడం కూడా పర్వాలేదు. కానీ ఇక్కడ జ్ఞానం లేని జడ పదార్థం జ్ఞానం ఉన్న ఆత్మను సంచలనపరుస్తుంది. ఆ తర్వాత ఆచార్యుల ఉపదేశం ద్వారా ఈ సంచలనం నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే దానికి ఆచార్యుల ఉపదేశం సహకరిస్తుంది, దానికి జ్ఞానం సహకరిస్తుంది. మన జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆచార్యుల ఉపదేశం వల్ల సంచలనపడ్డ మనసు తేటపరుచుకోవచ్చు. లోకంలో ఏదో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు మానసిక సంచలనానికి గురి కాని వారు ఎవ్వరూ ఉండరు.
పరమాత్మ ఒక్కడే దేనికి ఎప్పుడూ సంచలన పడకుండా ఉంటాడు. అంటే ఈ జీవాత్మకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. శాస్త్రం చెప్పింది వినడు, నేను చెప్పింది వినడు, ఆచార్యులు చెప్పినా వినడు, గాలిలో పయనిస్తూ ఉంటాడు, తనకు తోచిందే చేస్తాడు. వీడిని అంగీకరించకూడదు, కాపాడకూడదు, బాగా అనుభవించని, అప్పుడు బుద్ధి వస్తే వాడే వస్తాడు అని భగవంతుడు అంటాడా? అనడు. ఆయన అలా ఎప్పటికీ అనడు. ఆయన తేటగా ఉంటాడు. మనం ఎన్ని వేల మంది ఎన్నిసార్లు తప్పు చేసినా అన్నిటినీ క్షమిస్తాడు. మనల్ని కాపాడే తీరాలనుకుంటాడు, మనల్ని క్షమించాలి అని అనుకుంటాడు. ఇందులో ఆయనకు ఇంకో ఆలోచన ఉండదు, అంటే సెకండ్ థాట్ ఉండదు. భక్త ప్రహ్లాదుని రక్షించే తీరాలి అన్న దృఢ నిశ్చయం ఉండడం వల్ల 6 ఏళ్ల పిల్లవాడు పిలవగానే ప్రత్యక్షమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భక్తుల్ని భగవంతుడు వదిలిపెట్టాడు. మనల్ని ఇట్లా సంచలనపరిచింది జడ పదార్థమైన దేహం, తేటపరిచేది ఆచార్య ఉపదేశం, తేటపడింది జ్ఞానం ఉన్న ఆత్మ, ఎప్పుడు తేటగా ఉండేది భగవంతుడు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ.